హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ టు తమిళ్ షార్ట్స్. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇదైతే అరుణాచలం గుడి అండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ అరుణాచలం గుడికి ఎందుకు వచ్చామో అనుకుంటున్నారేమో. ఒక చిన్న పని ఉండి అయితే వచ్చామండి. యాక్చువల్గా మేము బయటికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అరుణాచలంలో ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వీడియో అలౌడ్ లేదన్నారని చెప్పి ఇంకా నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళి వీడియో అయితే తీశానమాట మా హస్బెండ్. ఇంకా ఏంటి విషయం చెప్పకుండా ఇదంతా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. చాలామంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇళ్ళల్లో ఆల్బమ్స్ అయితే తీసుకురాకుండా ఉంటారు కదండి. అంటే డబ్బు లేక కాదు, ఒక అసమర్థత, నెగ్లెక్ట్ చేయడం, మర్చిపోవడం, తీసుకొద్దాంలే అని ఒక ధీమా. ఇలానే మా ఇంట్లో కూడా జరిగింది. అంటే ఆల్బమ్ విషయంలో కాదు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావడానికి మాకు 3 సంవత్సరాలు పట్టిందనమాట. అంటే అది కూడా ఇంకా పూర్తిగా పని అవ్వలేదనుకోండి. మేము అరుణాచలం టెంపుల్లోనే మాకు మ్యారేజ్ అయింది కదా, అక్కడ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. అది మ్యారేజ్ అయిన నేను 3 మంత్స్కి చెప్పాను మా హస్బెండ్కి, తొందరగా తీసుకొచ్చేయండి. మళ్ళీ అది అలా ఉంచారంటే వాళ్ళు ఫైల్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్తారని అన్నాను. నిజంగా ఇవాళ అలానే జరిగిందనమాట. మా హస్బెండ్ అయితే ఇవాళ వెళ్ళారండి, నా పోరు పడలేక. మధ్యాహ్నం 1:30కి అయితే వెళ్ళారు, 1:30కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ లెటర్ రాసి ఇమ్మని చెప్పారంట. లెటర్ రాసి అయితే ఇచ్చారు. 1:30కి ఇచ్చిన ఆయన 3:30 కూడా అయిపోతుంది. భోజనం చేయకుండా కూడా అక్కడే కూర్చున్నారనమాట. మ్యారేజ్ అయినప్పుడు అదే రోజు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ కావాలి అన్నారంట. అది ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తామని చెప్పండి. 2022లో మా మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు ఆ రిసిప్ట్ ఎక్కడ పెట్టారో మా మావయ్య కూడా మాకు తెలియదు. మా హస్బెండ్ అన్నారంటే ఇదంతా అయ్యే పని కాదు కదండి, ఇంకొక దారి ఏమైనా, ఇంకొక మార్గం ఏమైనా ఉందేమో చెప్పండి అంటే, అయితే చాలా ఫైల్స్ ఉంటాయండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మేము దాన్ని వెతికి మీకు కాల్ చేసి చెప్తామని చెప్పి అన్నారంట. మా హస్బెండ్ వెనకాల ఇంకొక 2 ఫ్యామిలీస్ అయితే కూర్చున్నారంటండి. వాళ్ళు ఒక రోజు వచ్చి లెటర్ రాసి ఇచ్చి వెళ్ళిపోయి 1 మంత్ అవుతుందంట. మొబైల్ నెంబర్ ఇచ్చారంట వాళ్ళు కూడా, కానీ కాల్ చేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదంట. సేమ్ మా హస్బెండ్ కూడా అదే డైలాగ్ అక్కడ చెప్పారంట. మరి వీళ్ళు కూడా అలానే వచ్చారంట కదండి, మరి మీరు కాల్ చేసి చెప్పలేదు కదా అంటే, మాకు ఇది ఒకటే పని కాదు కదండి, చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారంట. కానీ వాళ్ళది తప్పని చెప్పకూడదు, కానీ జాబ్ అలాంటిదిలేండి. అంటే మనం ఎవరిని తప్పు చెప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ మన పని మన అవసరం కాబట్టి. కానీ ఆ ఆన్సరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే కొంచెం రెస్పెక్ట్గా ఉండాలి, బాధ్యతగా చెప్పాలి కదండి. ఏదో చీపో ఏదో గసురుకుంటున్నట్టు అలా మాట్లాడకూడదు కదా. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ జాబ్లన్నీ అలానే ఉన్నాయండి. కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అయితే మాట్లాడుతున్నారు కదా. నేను అందరినీ అయితే అలా ఆన్సర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట. ప్లీజ్ ఎవరినైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. పాపం వాళ్ళు ఎక్కడో ఏదో ఊరు నుంచి అయితే వచ్చారంటండి. కన్యాకుమారి ఏదో ఊరు, చెన్నైయో చెప్పారు మా హస్బెండ్. అక్కడి నుంచి వచ్చారంట. వచ్చి లెటర్ రాసి ఇచ్చేసరికి వాళ్ళకి 1 మంత్ అయింది. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ రండి అనే చెప్తున్నారంట. ఇలా ఆన్సర్ అయితే ఇవ్వద్దు, అందరికీ పనులు ఉంటాయండి, ఉండవని చెప్పను కదా. ఇంకా అక్కడ సమాధానం అయితే అలా ఉందంటండి. ఇంకా మా హస్బెండ్ లెటర్ రాసి ఇచ్చేసి వాళ్ళకి మొబైల్ నెంబర్ ఇచ్చేసి అయితే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరారు. టైం అయితే 5 అయ్యిందండి అప్పటికే. ఇంకా పని మళ్ళీ ఎప్పుడు అవుతుందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.